పాకిస్తాన్ కావాలని ఫాల్స్ నెరేటివ్ చేస్తుందని కూడా యుఎన్ఎస్సీలో కొంతమంది గుర్తించారు. అంటే కావాలని ఒక ఫాల్స్ నెరేటివ్ డెవలప్ చేసి ఇండియా పైన కావాలని ఇండియా మమ్మల్ని అనుమానిస్తుంది, మాకేమీ సంబంధం లేదని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ పాకిస్తాన్ తప్పుందని మాత్రం అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా పాకిస్తాన్ ఇంకో విషయం అక్కడ హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసింది, అది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం, ఇంటర్నేషనల్ లాకి విరుద్ధం అని చెప్పి పాకిస్తాన్ హైలైట్ చేయాలని ట్రై చేసినా అక్కడ మాత్రం విషయం మొత్తం కూడా టెర్రరిజం వైపే జరిగిందంట. టెర్రరిజం అంశంలోనే చర్చ పూర్తి స్థాయిలో జరిగిందంట. ముఖ్యంగా పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద డిస్ప్యూట్, శాంతియుతంగా ఈ అంశం పరిష్కరించాలి, అంతేగాని మిసైల్ టెస్టులు చేసి ఒకళ్ళొకళ్ళు కవ్వించుకుంటే మంచిది కాదని చెప్పి కూడా యుఎన్ఎస్సీ చెప్పిందనమాట. సో రష్యన్ డిప్లొమాట్ కూడా ఒక మాట చెప్పారు అక్కడ, వీ హోప్ ఫర్ డీఎస్కలేషన్, ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ తగ్గాలని మేము కోరుకుంటామని చెప్పి రష్యన్ డిప్లొమాట్ చెప్పారనమాట. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ కూడా ఒక మాట అన్నారు, ఆ మిలిటరీ సొల్యూషన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, ఖచ్చితంగా యుద్ధం ఉండకూడదు, దీనికి మిలిటరీ సొల్యూషన్ కాదు, ఇరుపక్షాలు మ్యాక్సిమం రెస్ట్రైంట్ ఫాలో అవ్వాలని కూడా ఆంటోనియో గుటెరస్ చెప్పారనమాట. ఓవరాల్గా సివిలియన్స్ని అమాయకుల్ని టార్గెట్ చేయటం ఎవరూ యాక్సెప్ట్ చేయరు, కంప్లీట్లీ ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ అని చెప్పి యుఎన్ఎస్సీ చెప్తోంది. సో ఇక్కడ కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా పాకిస్తాన్కి చుక్కెదురైందనమాట. పాకిస్తాన్ ఏమనుకుందంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మొత్తం తనకు సపోర్ట్ వస్తుంది, ఇండియా అనుమానాలు, ఇండియా కేవలం ఒక రూమర్ సృష్టిస్తుంది, నాదేమీ తప్పు లేదని చెప్పడానికి ట్రై చేస్తుంది, కానీ ఎవరు ఇప్పుడు పాకిస్తాన్ నమ్మట్లేదన్నమాట.